నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. వెంకన్న పేరుతో బెట్టింగ్ యాప్ గోవింద యాప్ అట. చివరికి వెంకటేశ్వర స్వామిని కూడా తీసుకొచ్చేసారండి బెట్టింగ్లోకి. అంటే తిరుమల ఏడుకొండలవాడు ఏడుకొండల స్వామి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఆయన్ని పెడితే బెట్టింగ్ యాప్లో కోట్లు కోట్లు గుంజుకోవచ్చనే ఒక దుర్మార్గమైన ఆలోచన ఒక హవాలా ర్యాకెట్కి వచ్చింది. ఆ హవాలా ర్యాకెట్ కేంద్ర స్థానం వచ్చి ఇప్పటి వరకు ఐబీకి ఉన్న ఇన్ఫర్మేషన్, ఇంటెలిజెన్స్ బ్యూరోకి ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇన్ఫ్యాక్ట్ కొద్ది రోజుల్లో సిబిఐ కూడా ఇందులో దిగబోతోంది, పూర్తి స్థాయిలో ఈడీ కూడా దిగబోతోంది. దాని కేంద్ర స్థానం వచ్చి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ. దాన్ని ఆపరేట్ చేస్తోంది పెద్ద పెద్ద పొలిటికల్ హెడ్స్, బిగ్ హెడ్స్. దుర్మార్గమైన విషయం ఏంటంటే, వాళ్ళందరూ విపరీతమైన సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు. పొద్దున్న లేస్తే భతృహరి సుభాషితాలు, అలాగే విద్యార్థులకి శుద్ధులు చెప్పటం. వీళ్ళు 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కార్పొరేట్ సంస్థలు నడుపుతున్నారు. కానీ వాళ్ళ పేర్లు ఎక్కడ తెర మీదకి రావు. ఈడీ దగ్గర అయితే మొత్తం ఆ రిపోర్ట్ ఇట్టా పెట్టుకొని గుప్పెట్లో పెట్టుకొని ఈడీ రెడీగా ఉంది. ఏ రోజు దాడి చేస్తుందో మరి. అటు పాలకపక్షాలకి దగ్గరగా ఉన్నవాళ్ళు, పాలకపక్షాలతో సన్నిహితంగా మెలిగేవాళ్ళు. ఇంకొక యాంగిల్ ఏంటంటే, దీనికి ఇప్పుడు బొమ్మే చెప్పా, బొరుస ఏంటంటే, వీటిని ప్రమోట్ చేసేది సినిమా యాక్టర్సు, సెలబ్రిటీసు, అలాగే కొందరు పోర్న్ స్టార్స్. సో వీళ్ళు దీన్ని ప్రమోట్ చేస్తుంటే ఇప్పటిదాకా ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కోస్తా జిల్లాల్లోనే దీన్ని ఆలంబనగా చేసుకుని 9.5 కోట్ల రూపాయలు పోగొట్టుకున్న అమాయక జనం ఉన్నారు. లేకపోతే ఆశపోతూ వ్యవహారం నడిపే కొందరు పెద్దోళ్ళు ఉన్నారు. సరే, పెట్టిన ప్రమోటరా సేఫ్, ఆడినవాడు ఏ రోజు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. అయినా వెంకన్న స్వామి పేరుతోటి బెట్టింగ్ యాప్ ఏంటండి దరిద్రం కాకపోతే? అంటే ఏడుకొండల వాడిని బెట్టింగ్లోకి లాగుతారా? జూదగాడిని చేస్తారా? ఈ అరాచకాన్ని ప్రభుత్వం ఎందుకు అడ్డుకట్టలే వేయలేకపోతుంది? ఈ అరాచకానికి ఎందుకు నిలువరించలేకపోతుంది? ఒక పక్క తెలంగాణలో మునగాడు లాంటి ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్ బెట్టింగ్ యాప్ల మీద యుద్ధం ప్రకటించాడు, సమరశంఖం పూరించాడు. మొత్తానికి తెలంగాణ సమాజంలో ఒక చేతన తీసుకొచ్చి ప్రభుత్వం దిగొచ్చేలా చేశాడు. దాని మీద కేసులు రిజిస్టర్ అవుతున్నాయి, నెమ్మదిగా అరెస్టులు మొదలైనాయి. సెలబ్రిటీలకు ఏం పోయే కాలం అండి? అందరూ కాదు, వాటిని ప్రమోట్ చేస్తున్నా. ఏడుకొండల వాడితో పెట్టుకుంటే మసైపోతారు. ఈ విషయం తెలియంది కాదు, యుగాలుగా చూస్తూ వస్తున్నదే. ఆయన 100 తప్పులు 99 కాస్తాడు, 100వ తప్పుకి 100వ నేరానికి, తప్పుకి కాదు 100వ నేరానికి సుదర్శన చక్రం తెస్తాడు. ఇవాళ బెట్టింగ్ యాప్ పేరుతోటి, గోవిందా పేరుతోటి బెట్టింగ్ యాప్ నిర్వహిస్తున్న వారు, ఆ నిర్వాహకులు విజయవాడ కేంద్రంగా, విశాఖపట్నం కేంద్రంగా ఉన్న కొన్ని ఇండస్ట్రియల్ హౌసెస్ని నడుపుతున్న వాళ్ళు, రాజకీయాలతోటి నేరుగా సంబంధం ఉన్నవాళ్ళు, కొందరైతే తాము చట్టసభలకి బాగా దగ్గర వాళ్ళమని క్లెయిమ్ చేసుకుంటున్న వాళ్ళు, రియల్ ఎస్టేటులో విపరీతంగా స్వల్ప వ్యవధిలో అక్రమార్జనకి బెట్టింగ్ యాప్ని నమ్ముకొని దేవుడి పేరు పెట్టి బెట్టింగ్ యాప్ని నిర్వహిస్తూ సెలబ్రిటీలతోటి వాటికి ప్రచారం, ప్రమోషన్ చేయిస్తూ వస్తున్నారు. సో ఇప్పటిదాకా తేలింది ఏంటంటే, ఈడీ దృష్టి పెట్టింది. ఈడీ జనరల్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏం చేస్తుందంటే, బెట్టింగ్ యాప్ల రూపంతో ఎలాంటివి ఆపరేషన్స్ నడుస్తున్నాయి చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తుంది. దగ్గర 1-2 ఏళ్ళ నుంచి 2021లో ఈ గోవిందా పేరుతోటి బెట్టింగ్ యాప్ వచ్చింది. లోపల జరిగేవన్నీ అంతా లంగా వ్యవహారాలే. ఆ యాప్ పేరుతోటి జరిగేవన్నీ లంగా వ్యవహారాలే. దేవుడి పేరు చెప్పి 3 నామాలు చూపించి జనాలకి పంగనామాలు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు నిర్వాహకులు. దేవుడిని యథేచ్ఛగా ఒక మార్కెట్ వస్తువుగా వాడుకుంటున్నారు ఏడుకొండల వాడిని. ఆయన ఊరుకోడు, ఖచ్చితంగా చూస్తాడు 99 తప్పుల వరకు చూస్తాడు. 100వది నేరంగా పరిగణించి, తీవ్ర నేరంగా పరిగణించి ఎలాంటి శిక్ష వేస్తాడో కూడా ఊహించలేం. అమాయకుల ప్రాణాలు బలికొంటున్నారు. ఈ 9.5 కోట్లు ఇప్పటిదాకా మనకు తెలిసిన లెక్కే 9.5-10 కోట్లు. మరి తెలియంది ఎంత ఉందో. అండ్ ఇంకోటి, ఈ యాప్ పేరుతోటి నడుస్తున్న హవాలా ట్రాన్సాక్షన్స్కి విజయవాడ లబ్బీపేట కేంద్రంగా కొందరు ప్రముఖ వ్యక్తులు, ఐ రీటరేట్, అలాగే 4-5 చార్టెడ్ అకౌంటెంట్స్ దీని వెనకాల ఉన్నారు. వాళ్ళకి పొలిటికల్ సపోర్ట్ ఉంది. కొందరు ఖాకీల సపోర్ట్, అందరూ కాదు, కొందరు ఖాకీల, టాప్ పొజిషన్లో ఉన్న ఖాకీల సపోర్ట్ ఉంది. అందుకనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాని మీద మాట్లాడలేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ, అలాగే బాధ్యులైన
మిగిలిన మంత్రులు కానీ హోంమంత్రి కానీ ఇంతవరకు దాని మీద స్పందించలేదు. అలాగే కేసులు ఏదో తూతూ మంత్రంగా రిజిస్టర్ చేయటం కాదు, అసలు దేవుడి పేరు పెట్టి, ఆ మాటకు వస్తే ఏ పేరుతోనూ బెట్టింగ్ యాప్ ఉండటానికి వెళ్ళలేదు. తెలంగాణ ప్రభుత్వం ఎలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడానికి అట్లీస్ట్ ముందుకొచ్చింది. కేసులు పెట్టిన తర్వాత పర్యవసనాలు ఎలా ఉంటాయనేది అంశం పక్కన పెడితే, ముందర పోయే ప్రాణాలని, విలువైన ప్రాణాలను అయితే ఆపగలం, నిలబెట్టగలం అనే ఒక భరోసా దేవుడికి ఇవ్వాలి. అలాగే ఈ గోవింద అనే పేరుతోటి ఉన్న యాప్ టెలిగ్రామ్లో కూడా దొరుకుతోందట. మనం వాటిని చూపించకూడదు యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం, అలాగే సైబర్ క్రైమ్ గైడ్లైన్స్ ప్రకారం కూడా మనం వాటిని చూపించకూడదు. కాబట్టి ఈ పేరుతోటి దందా నడుస్తుంది, జాగ్రత్తగా ఉండండి. స్వామి పేరు చెప్తున్నారు, స్వామి దివ్యమంగళ విగ్రహాన్ని అలా చూపించి మరీ బెట్టింగ్ యాప్లోకి దిగారు. గోవింద యాప్ అట. ఇంకా ఏమేమి యాప్స్ ఉన్నాయి ఆ పేరుతోటి కనుక చూస్తే ఒక్కసారి మనకి అర్థమయ్యే పేర్లు. ఎలాంటి పేర్లతో? రాజస్థాన్ గవర్నమెంట్ పేరుతోటి rajasthan.gov.in అండ్ ఇన్స్టాగ్రామ్లోకి వచ్చేసినాయి. ఇంకా అది కాక కర్ణాటక ప్రభుత్వం పేరు చెప్పి ఈ తిరుమల అనే పేరుతోటి ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలపర్స్ ఫర్ క్రికెట్ బెట్టింగ్. అది ఎలా ఉంటుంది, ఏ పేరుతో? తిరుపతి బాలాజీ ఆండ్రాయిడ్ అట. అలాగే తిరుపతి ఆన్లైన్ గేమ్స్ అట. తిరుపతి బాలాజీ దర్శన్ గ్లోబల్ లిమిటెడ్ అనే పేరు, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఒడిషా పేరుతోటి ఉంటుంది, సంబంధం ఉండదు గవర్నమెంట్ ఆఫ్ ఒడిషాకి. అలాగే తిరుపతి గేమ్స్ అయితే ఏకంగా తిరుపతి గేమ్స్ అనే పెట్టారు. వీటన్నిటినీ పోలీసులు జల్లెడ పడితే మూలాలు బెజవాడ లబ్బిపేటలో దొరుకుతాయి. ఖచ్చితంగా అక్కడి నుంచి బెజవాడ లబ్బిపేట నుంచి కాళేశ్వరం మార్కెట్కి వెనకాల ఉన్న 2-3 స్ట్రీట్స్లో దీనికి సంబంధించిన నిర్వహణ జరుగుతోంది. ఒకప్పుడు మట్కా జూదానికి పేరు మోసిన 2-3 సెన్సిటివ్ ఏరియాస్లో ఆంధ్రప్రదేశ్లో ఈ తరహా వ్యవహారం బ్రాకెట్ అని నడిచేది. వాళ్ళు ఇప్పుడు డెవలప్ అయ్యి ఈ బెట్టింగ్లోకి దిగారు. అండ్ అలాగే ఇంకా చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 2-3 గవర్నమెంట్స్ పేరుతోటి, ఇంక 2-3 రాష్ట్ర ప్రభుత్వాల పేరుతోటి ఈ బెట్టింగ్ యాప్స్ నిర్వహణ. ఒక పోర్న్ స్టార్ ఉంది, తెలుగు ఇండస్ట్రీ అని చెప్పుకొని క్లెయిమ్ చేసుకుంటున్న ఒక పోర్న్ స్టార్. అలాగే 2-3 హిందీ సెలబ్రిటీలు, సినిమా స్టార్స్, వాళ్ళు 2021 నుంచి దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. 2021 నుంచి ఈ ప్రమోషన్ స్టార్ట్ అయిన తర్వాత అసలు గోవిందా యాప్ ఏంటి? గోవిందా యాప్ అంటే ఎవరేమనుకుంటారు, ఏమన్నా తిరుపతి దర్శనాలో లేకపోతే తిరుపతికి ట్రావెల్కి సంబంధించిన వ్యవహారం చూస్తుందేమో అని ఓపెన్ చేస్తే వాళ్ళని ల్యూర్ చేయటం, మీకు లక్ష తిరిగేస్తాం, ఇందులో ట్యాక్స్ ఫ్రీ, ఇలాంటి బోల్డన్ని ఆశలు చూపిస్తారు. నెమ్మదిగా ఒక్కసారి ఆడి చూద్దాంలే అని దిగిన వాళ్ళు ఆ ఊబిలో కూరుకుపోవటం, ఆ ఊబి నుంచి బయటపడలేకపోవటం, ఇవన్నీ గమనిస్తూ వచ్చాం. బట్ ఇట్ ఈస్ హై టైం నౌ. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే బాధ్యత గల విద్యా మంత్రిత్వ శాఖని నడుపుతున్న సమర్థుడైన నాయకుడు నారా లోకేష్ గారు, ఇంకా హోంమంత్రి అనిత గారు అర్జెంటుగా దీని మీద దృష్టి పెట్టాలి. మీకు గుర్తుండే ఉంటుంది 2019-24 మధ్య వీటి మీద నిషేధం ఉంది. మరి నిషేధం సడలించారా ఇప్పుడు ఏమన్నా? ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఈ విచ్చలవిడితనం? దీన్ని అర్జెంటుగా అరికట్టకపోతే దేవుడి పేరుతో జరిగే దందా వల్ల ప్రాణాలు కోల్పోయేవాళ్ళు, అలాగే ఆ పాపాల్ని మూటగట్టుకునే ఒక పరిస్థితి, చిత్రమైన పరిస్థితి, ఒక నిస్సహాయతకి ప్రభుత్వాలు సిద్ధపడాల్సి ఉంటుంది. ప్రభుత్వం అర్జెంటుగా ఈ కరెక్షన్ చేయాల్సి ఉంటుంది, ఉక్కు పాదంతో దాన్ని అణిచివేయాల్సి ఉంటుంది.